హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక హై ప్రోటీన్ దోశ రెసిపీని చూపించబోతున్నాను. ఈ దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా సరే ఈ హై ప్రోటీన్ దోశ రెసిపీని ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే హై ప్రోటీన్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక పెద్ద ప్లేటును కానీ లేదంటే గిన్నెని కానీ తీసుకొని ఇందులోకి 1 కప్పు పెసరపప్పుని వేసుకోండి. మీరు ఇక్కడ నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెను కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. సో ఇలా 1 కప్పు పెసరపప్పును వేసుకున్న తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు పచ్చిశనగపప్పుని వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు కొంచెం లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకోండి. చిన్నగా ఉండే సగ్గు బియ్యం వేసుకోకూడదు, ఇలా లావుగా ఉండే సగ్గు బియ్యాన్నే వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు మసూర్ దాల్, ఎర్ర కందిపప్పు ఉంటాయి కదా, ఆ ఎర్ర కందిపప్పుని 1/2 కప్పు వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు ముడి పెసలని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు మినపగుళ్ళు, అలాగే 1/2 కప్పు వరకు బియ్యాన్ని వేసుకోండి. నేను ఇక్కడ రెగ్యులర్గా దోశలకు యూజ్ చేసే దోశల బియ్యాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ దోశల బియ్యం ప్లేస్లో బ్రౌన్ రైస్ని కానీ లేదంటే ఏవైనా మిల్లెట్స్ని కానీ వేసుకోవచ్చు. ఏవైనా సరే ఒక 1/2 కప్పు వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీకు ఇక్కడ క్లియర్గా చూపించడం కోసం నేను ఇక్కడ అలా ప్లేట్లో వేసి చూపించాను అనమాట. వీటన్నిటిని కూడా గిన్నెలోకి వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసేసుకొని ఈ పప్పుల్ని ఖచ్చితంగా ఒక 6 నుంచి 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ నానబెట్టేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి ఈ పప్పులన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఈ నానబెట్టుకున్న పప్పుల్ని మిక్సీ జార్కి సరిపడా వేసేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, అలాగే దోశల పిండిని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని ఒకేసారి కాకుండా కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక నేను మీకు పిండి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ దోశల పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇక ఇందులో ఎక్స్ట్రాగా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. వంట సోడా కానీ ఏమీ అవసరం లేదు. వెంటనే మీరు ఈ పిండితో దోశలు వేసేసుకోవచ్చు. పిండిని పొలై పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట. మీరు నైట్ కనుక పడుకోబోయే ముందు పప్పులు నానబెట్టేసుకున్నారనుకోండి, ఉదయాన్నే చక్కగా గ్రైండ్ చేసేసుకొని దోశ వేసేసుకోవచ్చు. సో పిండి కన్సిస్టెన్సీ మరొకసారి చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ శుభ్రంగా ఇలా తుడిచేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశని వేసుకోండి. దోశని వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి దోశ ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అదే మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకున్నామంటే దోశ అంత కరెక్ట్గా రాదనమాట. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోండి. దోశ స్ప్రెడ్ చేసుకోవడం అయిపోయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దీని మీద మీరు కావాలంటే కొద్దిగా చిల్లీ పౌడర్ని కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ కొద్దిగా వెల్లుల్లి కారాన్ని వేసుకున్నాను. మీరు ఏమీ వేసుకోకపోయినా కానీ దోశ టేస్టీగా ఉంటుంది. కారం వేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే నెయ్యి వేసుకున్నారంటే దోశ టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇలా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకున్న తర్వాత ఈ నెయ్యిని దోశ అంతా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశని అన్ని వైపులు కూడా చక్కగా కాలే విధంగా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. సో దోశ చూసారా, ఇలా చక్కగా కాలిన తర్వాత దీన్ని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు కూడా వేసేసుకోవచ్చు. అయితే ప్రతిసారి కూడా దోశలు వేసుకునే ముందు దోశల పెనాన్ని ఇలా నీళ్ళని చిలకరించుకొని క్లీన్ చేసిన తర్వాత మాత్రమే దోశలు వేసుకోండి. అప్పుడే మీకు దోశలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా దోశలన్నీ వేసుకున్న తర్వాత మీకు దోశల పిండి మిగిలితే
ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈ పిండితో నెక్స్ట్ డే కూడా చక్కగా మీరు దోశను వేసేసుకోవచ్చు. దోశలే కాకుండా మీరు కావాలంటే ఈ పిండిని కొంచెం థిక్గా ప్రిపేర్ చేసుకొని గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు. ఇలా దోశలు వేసుకున్న తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. దోశ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఉందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ హై ప్రోటీన్ హెల్తీ అండ్ టేస్టీ దోశని ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.